చేవెళ్ల కాంగ్రెస్ నాయకుడు మోహన్ రెడ్డి బీసీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు దమ్ము ధైర్యం ఉంటే చేవెళ్లలో రెడ్డిని కాదని బీసీ నాయకుడిని గెలిపించుకోవాలని ఛాలెంజ్ చేశారు. బీసీ నాయకులు ఓట్లకు నోట్లకు బూట్లకు ఆశపడకుండా దమ్ము ధైర్యం ఉంటే చేవెళ్లలో నిజాయితీగా బీసీ నాయకుడిని గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. మోహన్ రెడ్డి మాట్లాడితే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రెడ్డిల గురించి మాట్లాడుతుండు అంటుండ్రు కొంతమంది బీసీ లీడర్లు. నేను ఒకటే సవాల్ విసురుతున్నా, బీసీలకు దమ్ము ధైర్యము చిత్తశుద్ధి ఉంటే ఓట్లకు ఆశపడకపోతే బూట్లకు ఆశపడకపోతే నిజాయితీగా బీసీల మీద అభిమానం ఉంటే చేవెళ్ల ఎంపీ బీసీ అభ్యర్థిని గెలిపించి చూపెట్టుర్రే. మీ దమ్ము ధైర్యము నిజము నిజాయితీ ఉంటే మోహన్ రెడ్డి మాట్లాడితే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రెడ్డిల గురించి మాట్లాడుతుండు అంటుండ్రు కొంతమంది బీసీ లీడర్లు. నేను ఒకటే సవాల్ విసురుతున్నా, బీసీలకు దమ్ము ధైర్యము చిత్తశుద్ధి ఉంటే ఓట్లకు ఆశపడకపోతే బూట్లకు ఆశపడకపోతే నిజాయితీగా బీసీల మీద అభిమానం ఉంటే చేవెళ్ల ఎంపీ బీసీ అభ్యర్థిని గెలిపించి చూపెట్టుర్రే. మీ దమ్ము ధైర్యము నిజము నిజాయితీ ఉంటే. బీసీలపై చేవెళ్ల కాంగ్రెస్ నాయకుడు మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఎట్లా చూడాలి ఈయన వ్యాఖ్యల్ని? సంబంధించిన మోహన్ రెడ్డి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ బీసీలను అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఎవరైతే బీసీలు ఉన్నారో వారంతా దమ్ము ధైర్యం ఉంటే చేవెళ్ల పార్లమెంటు ఎంపీని బీసీని గెలిపించుకోండి, డబ్బులకు ఆశపడుతున్నారని చెప్పి మాట్లాడినటువంటి మాటలు సొంత పార్టీ నేతలు సంబంధించి బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. బీసీలను అవమానపరిచే విధంగా కేవలం డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తులుగానే అవమానించారని చెప్పి వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాసాని జ్ఞానేశ్వర్ బీసీ నుంచి పోటీ చేస్తుంది, బీసీ అభ్యర్థి బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒక్కరే అభ్యర్థి బీసీ నాయకుడుగా ఉన్నారు. బీజేపీ నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన విశ్వేశ్వర రెడ్డి బరిలో నిలిచారు. అయితే బీసీల పట్ల ఆయన అవమానకరంగా మాట్లాడారు. అయితే మరోవైపు సొంత పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము డబ్బులకు ఆశపడే వ్యక్తులుగా మమ్మల్ని అవమానించడం కరెక్ట్ కాదన్నటువంటి భావన. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చిన్న చూపు చూస్తుందన్న విమర్శ ఉంది. టికెట్ల కేటాయింపులోనూ బీసీలకు కేవలం 3 స్థానాలు కేటాయించింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ 6 ఎంపీ స్థానాలను బీసీలకు ఇచ్చినటువంటి పరిస్థితి. అటు వైపు బీసీలకు పార్టీలో చిన్న చూపు చూస్తా ఉన్నారు. ఇప్పటికి టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగింది. మరోవైపు బీసీ నాయకులను బీసీలు ఉన్నటువంటి కార్యకర్తలను అవమానపరిచే విధంగా మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడ చేవెళ్ల నియోజకవర్గం పార్లమెంట్ పరిధిలో కావచ్చు, ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మోహన్ రెడ్డి తన సెల్ఫీ వీడియో ద్వారా బీసీల పట్ల అవమానకరంగా మాట్లాడిన తీరు పట్ల పార్టీలో కొంత బీసీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నాయకుల పట్ల చర్యలు తీసుకోండి, లేకపోతే మేము మా సత్తా ఏంటో చూపిస్తా ఉన్నటువంటి భావన అయితే సొంత పార్టీలో వ్యక్తమవుతోంది. మోహన్ రెడ్డి పైన చర్యలు తీసుకోవడం లేకపోతే ఇలాంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సంబంధించి మోహన్ రెడ్డి వివరణ కోరేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకులు మాత్రం మోహన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్ ప్రదీప్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రెడ్డిల గురించి మాట్లాడుతుండు అంటుండ్రు కొంతమంది బీసీ లీడర్లు. నేను ఒకటే సవాల్ విసురుతున్నా, బీసీలకు దమ్ము ధైర్యము చిత్తశుద్ధి ఉంటే ఓట్లకు
ఆశపడకపోతే, బూట్లకు ఆశపడకపోతే, నిజాయితీగా బీసీల మీద అభిమానం ఉంటే సేవెళ్ళే ఎంపీ బీసీ అభ్యర్థిని గెలిపించి చూపెట్టుర్రే. మీ దమ్మో ధైర్యమో నిజమో నిజాయితీ ఉంటే